పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడే రాత్రి. మనతో పాటు చాలామంది యూట్యూబ్లో లైవ్లో వీక్షిస్తున్నారు. ఈ రోజున ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో బహు దగ్గరగా మాట్లాడబోతున్నాడు. పిల్లరా, ఈ సభల ద్వారా దేవదేవుడే కనపరచబడాలి అని, యేసు మాత్రమే కనబడాలి అని ఈ 3 రాత్రుల సభల ద్వారా ఈ పట్టణమంతా ఉజ్జీవించబడి మునుపెన్నడు లేని తిరుగులేని గొప్ప ఉద్యమం రావాలని సౌండ్ బుక్లు పెట్టండి. బిగ్గరగా అందరం గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. తెచ్చుకోవడం కనపడతాం. ఒకసారి అందరం కలిసి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చప్పట్లు కొడదాం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చప్పట్లు కొడుతూ గట్టిగా కొడుతూ యేసు గట్టిగా ఈ ఆదివారం నుండి సోమవారం మొదలుకొని పేపర్లో తుఫాను అలజడి మమ్మల్ని వెంటాడుతుంది. పిల్లల, ఈరోజు కూడా న్యూస్ పేపర్లో వాయుగుండం అని చెప్పేసి పేపర్లో వస్తున్నాయి. చల్లని మేఘాలు, చిన్న చిన్న చినుకులు రాలడం, వాతావరణం చాలా చల్లగా ఉండడం. సంఘమంతా ప్రార్థన చేస్తాం. రాత్రింబగళ్ళు 40 రోజులు పైగా సంఘంలో ఉపవాస ప్రార్థన చేస్తాం. ఈ సభలు డబ్బులతో పెట్టినవి కాదు, కన్నీళ్ళ ప్రార్థన జరుగుతున్న గొప్ప పరిచర్యలు. డబ్బులుంటే డబ్బులు ఎక్కువయ్యో చేసిన పరిచర్య ఇది కాదు. 40 రోజులు సంఘములో 12 ఏండ్ల పిల్లలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 12 ఏండ్ల పిల్లలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. 60 ఏళ్ల వృద్ధులు కూడా సంఘములో కన్నీరు కాచి ప్రార్థించారు. గత శుక్రు శని ఆదివారాల్లో 40 రోజులు కాకుండా సంఘమంతా మా కుటుంబంతో కలిసి, మా పిల్లలతో కలిసి, నేను కూడా సంఘంతో సంయుక్తంగా 3 దినాల ఉపవాస ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనలకు ప్రతిఫలమే ఈ మొదటి రాత్రి దేవుని సంచారం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్య సత్యాలు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నారు. ఎందుకు ఈ సభలకు రావాలి అంటే, వాక్య సమృద్ధి దొరికే సభలు ఈ సభలు. తిరుగులేని దైవ సందర్శనం, మునుపెన్నడు లేని గొప్ప చారిత్రాత్మకమైన ఉజ్జీవం, దేవుని తాకిడి కలిగించబడే రాత్రులు ఈ 3 రాత్రులు. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మనతో తేటగా మాట్లాడబోతున్నాడు. మొదటి రాత్రి కొద్దిగా ఆలస్యం అయింది. రేపటి నుండి 6కే ప్రారంభిస్తాం, టైంకే ముగించేస్తాం. ఈ సభలు మేము వర్షాలు, వాతావరణాలు, ఇబ్బందులు, కష్టాలు పెట్టకూడదు అనుకున్నప్పుడు దైవజనుల అభిషక్తులు జాషువా గారు ధర్మవరంలో సేవ చేస్తున్నారు. వారు నాతో మాట్లాడుతూ, ఎలాగైనా మీరు పెట్టాలి, ఈ వాక్య సందేశాలందరికీ తెలియాలి, మీరు పెడితే మేము ప్రార్థిస్తామని వారు వెలగాడులో మాట్లాడి ప్రార్థిస్తూ ఉండగా ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు నుండి నేటి వరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మనందరినీ తాకబోతున్నాడు. తిరుగు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పట్టణాన్ని దర్శించబోతున్నాడు. ఎన్నో సభలు మనం చూసాం, ఎన్నో మీటింగ్స్ మనం వెళ్తున్నాం. కానీ ఈ 3 రాత్రుల సభలు జీవితంలో గొప్ప మార్పునిచ్చే సభలు, గొప్ప శక్తినిచ్చే సభలు, జీవితాన్ని దర్శించే సభలు. ఏ సందేశాలు చెప్పాలి అని నేను అనుకున్నప్పుడు దయచేసి కూర్చున్న వారు అలాగే ఉండాలి. సహోదరులు వెనుకున్న వారు శ్రద్ధగా వాక్యం వినాలి. ఈ యొక్క సందేశాల ద్వారా మన జీవితాలు బలపరచబడాలి. అటు ఇటు తిరగొద్దు. శ్రేష్టమైన దేవుని మాటలు విందాం. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయములో, జకర్యా గ్రంథం 4వ అధ్యాయములో 6, 7 వచనాలు ఒక్కరే ఎవరైనా సహకరిస్తే మనం ముందుకు వెళ్దాం. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పినాడు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను
కాక ఇది నా ఆత్మ ద్వారానే జరుగును అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నాడు. సెలవిచ్చినాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఏ బాటదానవు, నువ్వు చదును భూమిగా మార్చబడతావు. గట్టిగా గట్టిగా ఒకసారి గట్టిగా వెనుకొనవుయో. ఈ మొదటి రాత్రి ఈ పట్టణంలో ఎన్ని పర్వతాలున్నాయో, ఎన్ని ఆటంకాలున్నాయో, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ బ్రతుకులో అడ్డుగా వచ్చాయో, రోగాలున్నాయో, అవమానం ఉందో, నమ్మండి, ఈ మొదటి రాత్రి సభలోనే నా దేవుడు నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యను నీ కాలం ముందు చదును భూమిగా మార్చే రాత్రే ఈ రాత్రి. చదును భూమిగా దేవుడు చేయబోతున్నాడు. జెరుబ్బాబెలును పర్వతం అడ్డగించలేదు, గొప్ప పర్వతం అడ్డగిస్తుంది. పర్వతం ఇది కాదు, ఇది గొప్ప పర్వతం. ఈ రాత్రి గొప్ప శోధనలో ఉన్నావా, గొప్ప సమస్యలో ఉన్నావా, గొప్ప చిక్కులలో ఉన్నావా, భయంకరమైన ఓటములో, నిరాశలో, నిస్పృహలో ఉన్నావా బిడ్డా, ప్రతి గొప్ప పర్వతం ఈ రాత్రి తొలగిపోయే రాత్రి. ప్రతి గొప్ప సమస్య ఈ రాత్రే కదిలించబడే రాత్రి. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లకుండా చేసే బలమైన రాత్రి ఈ రాత్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప పర్వతాలు చదునుభవ్వాలి అంటే, గొప్ప పర్వతాలు తొలగిపోవాలి అంటే, గొప్ప శోధన, గొప్ప కష్టం, ఆర్థిక ఒత్తిళ్లు అన్ని తొలగిపోవాలి అంటే ఈ రాత్రి మనం ఏమి చేయాలో 4 ప్రాముఖ్య ఆధ్యాత్మిక సత్యాలు, 4 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెలో పెట్టిన ప్రాముఖ్య మాటలు ఈ రాత్రి మీకు చెబుతాను పిల్లారా. గొప్ప పర్వతాలు తొలగిపోవాలి, గొప్ప పర్వతాలు చదును భూమిగా మార్చబడాలి. నీ జీవితం అంతా విజయవంతం కావాలి. నీ బ్రతుకులో ఓటమి పోవాలి, కన్నీళ్లు పోవాలి, తిరుగు లేని విజయం నీకు సొంతం కావాలి అంటే ఓ జెరుబ్బాబెలు, ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉంటూ ఈ వర్తమానం వింటూ ఉన్న జెరుబ్బాబెలు, నీకు ఎదురుగా ఉన్న ప్రతి శోధన నా దేవుడు తొలగించే రాత్రి రాత్రి. ఎన్ని ఓటములతో వచ్చావో, ఎన్ని కష్టాలతో వచ్చి కూర్చున్నావో, ఈ రాత్రే ఆఖరి రాత్రేమో అని కృంగిపోయి ఒక మూలన నీవు ఉంటే నీ జీవితంలో నా దేవుడు తిరుగులేని కార్యాలు చేసే రాత్రిగా ఈ రాత్రి ఉండబోతుంది. ఆ గొప్ప పర్వతాలు పోవాలి అంటే మొట్టమొదటిగా జెరుబ్బాబెలు ఏమి చేశాడు, జెరుబ్బాబెలు ఎలా బ్రతికాడు, జెరుబ్బాబెలు దేవుని కొరకు ఎందుకు వాడబడ్డాడో, జెరుబ్బాబెలుకే ఎందుకు దేవుని వాక్కు ప్రత్యక్షమైందో 4 మాటలు చెబుతాను. ఈ రాత్రి దేవుడు నిన్ను వాడుకోవాలా, పరిశుద్ధాత్ముడిని రగిలించాలా, నీ పరిచర్యలు దీవించబడాలా, నీ కుటుంబంలో ఆర్థిక ఒత్తిళ్లు పోవాలా, నీ ఒంటిలో ఆరోగ్యం కావాలా. అదే జెరుబ్బాబెలు ఏమి చేశాడో, ఎందుకు దేవుడు ఆ రాష్ట్రాన్ని వాడుకున్నాడు, ఎందుకు కొండలు తొలగిపోయినాయి అంటే మొట్టమొదటిగా పిల్లారా ఎజ్రా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయం, ఎజ్రా పుస్తకం 2వ అధ్యాయంలో 1వ వచనం మరియు 2వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాలు స్పష్టంగా బిగ్గరగా చదువుతుండగా మనం ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో 1, 2 వచనాలు. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని వెళ్ళిపోయిన వారు ఆ దేశంలో పుట్టారు, చెరలో ఉండి విడిపించబడ్డారు. యెరూషలేమునకు, యోధా దేశానికి, తమ పట్టణాలకి పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, షెరయ, రేయాలాయ, మొర్దెకై, బిల్సాను, మిస్పేరేతు, బిగ్వయి, రెహూము, బయానా అనువారితో కూడా ఇశ్రాయేలీయులందరూ ప్రయాణమై నడుములు కట్టుకొని వెళుతున్నారు.
గట్టిగా 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 చప్పట్లు గట్టిగా కూడా ఒకసారి. దేవుడు వాడుకోవాలి, కొండలు తొలగిపోవాలి, గొప్ప ఉద్యమం రావాలి, ఈ భారతదేశాన్ని కదిలించాలి. ఆ ఉద్యమానికి ఈ పట్టణమే పునాది కావాలి. ఎక్కడి నుండో కాదు, ఈ రాత్రి ఈ మహానగరంలో నుండే గొప్ప ఉజ్జీవ అగ్ని జ్వాలలు దేశాన్ని తాకాలి అంటే, కొండలు తొలగిపోవాలి అంటే, దేవుని వాక్కు ప్రత్యక్షం కావాలి అంటే, వాక్యం మాట్లాడుతుంది 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బబులోను దేశానికి చెరగా కొనుపోబడ్డారు, చెరగా తీసుకువెళ్ళబడ్డారు. దైవ జనాంగం ఓడిపోయి శత్రువుల చేతిలో చిక్కి పరాయి దేశానికి వెళ్ళి వారి పంచన ఉంటున్నారు, వారి పెట్టే మెతుకులు తింటున్నారు, వారిచ్చే గంజి తాగుతున్నారు. బానిస బతుకుతూ దాసులైపోయి బబులోను దేశంలో 70 ఏళ్ళు దాస్యత్వంలో దేవుని జనాంగం మగ్గిపోతుంది. అలాంటప్పుడు ఇర్మియా ద్వారా పలకబడిన దేవోక్తిని నెరవేర్చడానికై దేవుడు ఆతృత పడుతూ ఉంటే, ఆ టైంలో దేవుని వాక్యం రాయబడింది, అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే పెద్దోడై ఇల్లులు కట్టుకొని వాకిళ్ళు తెచ్చి సంపాదించుకొని ఆస్తులు గడించుకొని అన్ని కూడగట్టుకున్నారు చాలా మంది ఇశ్రాయేలీయులు బబులోనులో. ఆ గుంపులో జెరుబ్బాబెలు తాతలు దగ్గర వచ్చారు, తండ్రులు అక్కడ ఉన్నారు. ఇప్పుడేమో జెరుబ్బాబెలు అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, ఆ బానిస జీవితంలో బబులోనులో ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్కు కొరేషు ద్వారా ప్రకటించబడిందో, ఆ ప్రకటన వినగానే వాక్యం రాయబడింది, జెరుబ్బాబెలు 70 ఏళ్ళ దాస్యత్వమైన బబులోను దేశాన్ని విడిచిపెట్టి యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికే నడుము కట్టుకొని బబులోనును విడిచి యెరూషలేమునకు ప్రయాణమవుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు వాడుకోవాలి అంటే, పర్వతాలు తొలగాలి అంటే, ఉద్యమం రావాలి అంటే, దేశం మార్చబడాలి అంటే, ఈ రాత్రి బబులోనుని విడిచే దేవుని భక్తులు కావాలి. బబులోనులోనే ఉండి, లోకములోనే ఉండి, లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోక సిద్ధాంతాలు, నామకార్థ జీవితాలు, అటు దేవుడు ఇటు లోకం, అటు దేవుడు ఇటు దయ్యం అని ఎంత కాలమైతే మనం ఉంటామో అంతవరకు ఈ దేశంలో మార్పు రాదు. మార్పు రావాలి అంటే, శక్తి రావాలి అంటే, ఉద్యమం రావాలి అంటే, ఎక్కడ పాతుకుపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ కూడగట్టుకున్నావో, ఏదే నీ జీవితంలో సర్వం అనుకుని బబులోనుని ప్రేమిస్తున్నావో, ఆ బబులోనుని లోకాన్ని నువ్వు విడిచి రావాలి రాత్రి. ఉద్యమం అంటే అరుపులో, కేకలో, డ్రమ్ములో, శబ్దాలో, కింద పడ్డమో కాదు. ఉద్యమం అంటే నువ్వు తిరిగి రావాలి, బబులోనుని విడిచి రావాలి, లోకాన్ని విడిచి రావాలి, పాతుకుపోయిన నామకార్థ సిద్ధాంతాల్లో నుండి నువ్వు బయటకు రావాలి. బిడ్డా, ఒక్కవేళ ఎంతకాలం నువ్వు నామకార్థుడిగా ఉంటే, ఎంతకాలం నువ్వు మార్పు లేని వాడిగా ఉంటే, ఎంతకాలం బబులోనునే ప్రేమించి, లోకాన్నే ప్రేమించి, రథాలను ప్రేమించి, గుర్రాలను ప్రేమించి, లోకమే శాశ్వతం నమ్మి ఉండిపోతే, ఈ రాత్రి యెరూషలేమును కట్టడానికి నువ్వు రావాలి. ఎందుకు? యెరూషలేము మహానగరం, దేవాలయం, సుందరమైన ఆలయం శత్రువుల చేతిలో చిక్కి ధ్వంసము చేయబడి, అగ్నితో కాల్చబడి, ప్రాకారాలు కోల్చబడి, పూర్తిగా విచ్ఛిన్నమై వినాశనమైపోయింది. ఇప్పుడు ఆ పట్టణాన్ని, ఆ నగరాన్ని, ఆ మందిరాన్ని కట్టే ఒకడు దేవునికి కావాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బబులోనును విడిచి వెళుతున్న జెరుబ్బాబెలు, ఈ రాత్రి మనము మన గతాన్ని, లోకాన్ని, పరిస్థితులని, మనం పాతుకుపోయిన సిద్ధాంతాలని విడిచి మనం యెరూషలేమునకు వెళ్ళాలి. ప్రభువు సన్నిధికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? ఎందుకు యెరూషలేముకి వెళ్తున్నారంటే, భూములు కొనుక్కోవడానికో, జాగాలు సంపాదించుకోవడానికో, రొట్టెలు అమ్ముకోవడానికో,
లేకపోతే రొట్టెలు తినడానికో కాదు. వీళ్ళు దేనికి వెళ్తున్నారంటే యెరూషలేముకి. దేనికంటే రొట్టెల కోసం కాదు, రాళ్ళు మోయడానికి వెళ్తున్నారు. యెరూషలేముకు ఎందుకంటే రాళ్ళు మోయడానికి, ఇటుకలు మోయడానికి, సిమెంట్ మోయడానికి, మట్టి మోయడానికి, ఇసుక మోయడానికి, తట్టలు మోయడానికి, నెత్తి మీద పెట్టుకొని ఏ పని అయితే ఉందో అవన్నీ ఒళ్ళొంచి కష్టపడడానికి యెరూషలేముకి వెళ్తున్నారు. ఈ రాత్రి దేవునికి కష్టపడేవాడు కావాలి, దేవుని కొరకే శ్రమించే భక్తుడు కావాలి. ఒక జెరుబ్బాబెలు ఈ రాత్రి ఈ సమాజంలో లేవగలిగితే తిరుగు లేకుండా మన కాలంలోనే, మన దేశంలోనే గొప్ప ఉద్యమాన్ని దేవుడు పంపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా 50,000 మంది, 47,000 ఉంది. నెహెమ్యాలో 49,000 ఉంది. దాసులు దాసిల్ని కలిపితే దాదాపుగా 50,000 మంది సైన్యమై దేవునితో ప్రేరేపించబడి మహానగరాన్ని కట్టడానికి, ఆలయాన్ని నిర్మించడానికి అందరూ కలిసి జెరుబ్బాబెలు నాయకత్వంలో ముందుకు నడుస్తున్నారు. ఈ రాత్రి సమాజమా ఒక్కడు లేవాలి. ఒక్కడు గాని లేచాడో 1,000 మంది లేస్తారు. ఆ ఒక్కడిగా నీ ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ రాత్రి శిథిలమైపోయిన నగరం, పాడైపోయిన దేశం, నిర్జల ప్రాంతాలు, సువార్త లేని ప్రాంతాలు, యేసు అంటే ఎరగని ప్రజలు ఇంకా 1,000 మంది, 1,000 గ్రామాలు మన దేశంలో ఉన్నాయి. ఈ రాత్రి అన్నిటిలో యేసు కోసం చెప్పగలగాలి అంటే బబులోనుని విడిచేవాడు దేవునికి కావాలి. యెరూషలేమునకు ప్రయాణమయ్యేవాడు దేవునికి కావాలి. బబులోనుని విడిచిపెట్టాడు. అందరూ అన్నారు, ఎందుకురా ఆ ఊర్లో ఏముందిరా, కనీసం గోడలు చూడడానికి గోడలు కూడా లేవు, పూర్తిగా శిథిలమైపోయాయి, ప్రాకారాలు కూల్చేశారు, సొలొమోను కట్టిన సుందరమైన ఆలయం అంతా నేలమట్టమైపోయింది, ఇంకా ఊర్లో ఏముంది, పాడు దెబ్బ బూడిదే మిగిలింది అని అందరూ అంటే, లేదు నా పితరుల ఉన్న ఊరిని నేను కట్టాలి. ఆమేన్. నా పితరుల దేశాన్ని నేను కట్టాలి, నా దేవుని కొరకే వెళ్ళాలి. ఈ బబులోను నాకొద్దు, ఈ అధికారం నాకొద్దు, ఈ సౌలభ్యం నాకొద్దు, ఈ సౌకర్యం నాకొద్దు, నేను వెళతాను. అవసరమైతే యెరూషలేము కట్టే ప్రక్రియలో నా ప్రాణమైన పెడతాను. నేను చావడానికి వెళతాను. ఈ రాత్రి బ్రతకడానికే కాదు, అవసరమైతే యేసు కొరకు ప్రాణం పెట్టే భక్తులు కావాలి. దేవుని కొరకే రోషముతో మండించబడే యోధులు లేవాలి. ప్రజలారా, ఎందుకు దేవుడు వాడుకున్నాడు? గొప్ప పర్వతాలు చదును భూమిగా ఎందుకు మార్చబడ్డాయంటే వాక్యం చెప్తుంది, జెరుబ్బాబెలు ఎవరు అంటే బబులోనును విడిచిన వాడు, యెరూషలేమునకు వెళుతున్నవాడు. 1,000 మందిని వెంట పెట్టుకుని 50,000 మంది సైన్యాన్ని తనతో పాటు, లక్షల మంది ఉన్నారు యూదులు, కానీ 1,000 మందే వచ్చారు. ఈ రాత్రి ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా, నిన్ను సమర్థించకపోయినా, ఈ రాత్రి నీవు జెరుబ్బాబెలు వలె రావడానికి ఇష్టపడగలిగితే తిరుగు లేకుండా నా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లాజరు సమాధిని చూశాడు. ప్రభు అంటాడు, ఆ సమాధికి వెళ్ళక ముందు మనము లాజరును మేలు కొలప వెళదాం రండి. ఆమేన్. లాజరును మేలు కొలప వెళదాం రండి. అప్పటికి చనిపోయాడు. 4 రోజులు అవుతుంది దాదాపుగా. ఆయన శవం వాసన వేస్తుంది, కంపు కొడుతుంది. ప్రభు అంటాడు శిష్యులతో, లాజరును మేలు కొలపడానికి వెళదాం రండి. మన సేవలు, మన పరిచర్య, మన కుటుంబాలు ఏం చేయాలి అంటే ఆఖరి రోజుల్లో మనందరమును సమాధిలో ఉన్న వారిని మేలుకొల్పే సేవలు చేయాలి. చనిపోయిన వారు, మృతమైన వారు, జీవము లేని వారు, యేసు లేని వారు, వాక్యము లేని వారు, దర్శనం లేని వారు సమాధిలో ఉన్నారు. నాయకుడా, యవనస్తుడా రా, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, యెహెజ్కేలులు లేరు. ఎముకలు ఉన్నాయి, ప్రవచించేవారు లేరు. ఎముకలు ఉన్నాయి, వాక్యానుసారంగా దేవుని వాక్కుతో పేద పట్టుకొని ఎముకల్లో దిగే భక్తులు లేరు. ఈ రాత్రి నీవే యెహెజ్కేలువైతే, నీవే ఫిలిప్పువైతే, నీవే పౌలవైతే, నీవే బర్నబా అయితే, నీవే పేతురువైతే, నా దేవుడు వారిని వాడుకున్న దానికంటే మిన్నగా
నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. నమ్మితే గట్టిగా కొట్టాలి సార్, చెప్పండి ఒకసారి మీరు. సంగమా, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అవి జరగాలి అంటే మనందరమును బబులోనును విడిచి రావాలి. ఎక్కడ పాతుకుపోయావో, ఎక్కడ ఆగిపోయావో, ఏది సర్వమని, ఏది జీవితంలో గొప్పని నిలిచిపోయావో, ఈ రాత్రి వాటిని వదిలేసి తిరిగి వెళదాం. కోట్లాది ఆత్మలున్నాయి, లక్షలాది గ్రామాలున్నాయి, వేలాది కుటుంబాలున్నాయి, నీ కొరకు చూస్తున్నాయి. ఒక ఆయన వచ్చాడు, పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళనీయలేదు, విద్యుని వెళ్ళనీయలేదు, మాస్టర్ని వెళ్ళనీయలేదు, ఆశయ వెళ్ళనీయలేదు. ఒక ఆయన కలలో కనిపించాడు. పౌలా, మాకు సహాయము చేయమని మాసిదోనియా దేశస్థుడు వచ్చి పౌలు గారి కలలో కనిపించాడు. కేకలేస్తున్నాడు, మాకు సహాయం చేయని. ఈ రాత్రి వాక్యము లేక, ఈ రాత్రి దేవుని సందర్శనం లేక ప్రజలు ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చి దర్శనాలు మనకి కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు సిలువ దర్శనం, రక్తం కార్చిన దర్శనం, పెద్దది కట్టుకున్నాను లేదా కొనుక్కున్నాను, ఈ దర్శనాలతో పాటు ఈ రాత్రి నశించిపోతున్న ఆత్మల ఆక్రందన దర్శనం మనకు కలగాలి. మాసిదోనియా దర్శనం రావాలి. అది వస్తేనే, పౌలు లాంటి వారు లేస్తేనే మన నడికట్ల ద్వారా, మన రుమాల ద్వారా, మన నీడ ద్వారా దయ్యాలు కూడా పోతాయి. ఐదుగులు బతుకుతారు, దోర్కాలు బతుకుతారు, తబితలు లేస్తారు, పుతోనులు పోతాయి. అవి జరగాలి అంటే ఈ రాత్రి లాజర్ను లేపే సేవ, యెరూషలేముకు వెళ్ళే సేవ, బబులోనును మరిచు సేవ మనం చేస్తే జెరుబ్బాబెలును వాడుకున్న దేవుడే మన ముందు కూడా గొప్ప పర్వతాలని తొలగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. 1 బబులోనును విడిచిన జెరుబ్బాబెలు. అలా మనం ముందుకెళ్దాం ప్రియులారా, అలా మనం ముందుకెళ్దాం. అదే ఎజ్రా గ్రంథంలో, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం అండి. ఎజ్రా పుస్తకం 3వ అధ్యాయంలో 1వ వచనం మరియు 2వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో 1, 2 వచనాలు. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణాలకు వచ్చారు. జనులందరూ ఏక మనసు గలవారై యెరూషలేములో కూడుకున్నారు. యోజాదా కుమారుడైన యేషువయను, యాజకులైన అతని సంబంధులను, సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు రాయబడిన ప్రకారము దహన బలుల్ని అర్పించడానికి ఇశ్రాయేలీల దేవునికి బలిపీఠమును కట్టెరే. గట్టిగా 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 గట్టిగా, మీకు ఆనందం అనిపిస్తే గట్టిగా చెప్పకూడదు ఒకసారి. దేవుడు వాడుకోవాలి అంటే బబులోనును విడిచి యెరూషలేమునకు రావాలి. కష్టపడడానికి రావాలి, శ్రమించడానికి రావాలి, నడిపించడానికి రావాలి. 1, దేవుడు వాడుకుంటాడు, పర్వతాలను నీ జీవితంలో తొలగిస్తాడు. 2, ఎప్పుడైతే యెరూషలేముకు వచ్చారో, వచ్చిన వాళ్ళు ఆ మాట ఈ మాట, ఇంటి పేరు వంట పేరు, ఆ ఊరు ఈ ఊరు, ఆ కూర ఈ కూర, ఇంటి పేరు ఒకటేనా, మన అక్కడ లేవని ఏ మాటలు లేవు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా కూర్చొని ఏక మనస్సు గలవారై మహాదేవునికి బలిపీఠాలు కడుతున్నారు. గొప్ప దేవునికి బలిపీఠాలు కడుతున్నారు. ఈ రాత్రి చారిత్రాత్మకమైన ఉద్యమం రావాలి అంటే, ఆగని ఉద్యమం రావాలి అంటే, జీవితాలు మార్చబడి భారతదేశము సందు సందుల్లో ఉద్యమ అగ్ని రగలాలి అంటే, సంగమా మనందరమును తిరిగి దేవుని కొరకే బలిపీఠములు కట్టబద్దులమై ఉన్నాము. బలిపీఠములు కట్టాలి, బలిపీఠాలు కట్టాలి. బలిపీఠాలు లేవు, బలులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అర్పించటానికి బలిపీఠము లేదు. ఈ రాత్రి శిథిలావస్థలో ఉన్నటువంటి నగరం, కాలిపోయిన పట్టణం, కూలగొట్టబడిన నగరం, పాడైపోయిన మందిరం తిరిగి ఉద్ధరించబడాలి అంటే ఉద్ధరించే శక్తి కేవలం బలిపీఠానికి మాత్రమే ఉంది. బలిపీఠానికే ఉంది. ఈ బలిపీఠమే ప్రార్థనకు సాదృశ్యం.
ప్రార్థనకు సాదృశ్యం. రాత్రి దేవుడు వాడుకోవాలి అంటే బబులోనుని విడిచి రావాలి. 2, నువ్వు ప్రార్థించువాడవు కావాలి, ప్రార్థన పరుడవు కావాలి. తెల్లవారప్పుడు, మధ్యాహ్నం తిన్నప్పుడు, రాత్రి తిన్నప్పుడు, కళ్ళు మూసుకొని పడుకునేటప్పుడు, లేచేటప్పుడు ఈ ప్రార్థన దేవునికి ఇష్టం కాదు. ఉచ్చరింప సఖ్యము కాని మూడులతో అబ్బా తండ్రి అని మొర్రపెట్టే దత్త పుత్రాత్మ పొందే భక్తులు కావాలి. భక్తులు లేవాలి. మహారోదనతో మరణమగనంత లోతుకు వెళ్ళి ఏడ్చేవారు నా యేసుకు కావాలి. ఈ రాత్రి ఎందుకు దేశంలో కదలిక లేదు అంటే, ఎందుకు ప్రజలలో కదలిక లేదు అంటే, ఎందుకు ఎండిపోయిన ఎముకలు చెదిరిపోయినాయి అంటే బలిపీఠాలు లేవు. ఏలియా కాలంలో కట్టెలన్నీ పట్టుకొచ్చాడు, చల్లా చెదరైపోయినవి ఒక దగ్గర పేర్చేను అన్ని పట్టుకొచ్చి ఒక చోట నిలబెట్టాడు. ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో కట్టెలన్నీ పెట్టి పేర్చి ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. ఈ రాత్రి దేవుని అగ్ని మరొకసారి రావాలి. మీరు ఎవరైనా దేవుని అగ్ని మరొక్కసారి రావాలి. వెనుకున్నవారు దైవాగ్ని రావాలి. ఆమేన్. బలిపీఠాల మీదకు రావాలి. బలి అర్పణను కావించాలి. ప్రజలు తెలుసుకోవాలి. బలి ప్రవక్తలు పారిపోవాలి. యెహోవా యెహోవాయే దేవుడు అని సర్వలోకం ఎరగాలి. అందులో ఈ దేశం కూడా ఉండాలి. ఆమేన్. అది ఈ పట్టణం నుండే ప్రారంభించబడాలి. అందరూ అడిగారు, వాళ్ళ ఇల్లు పట్టుకొస్తే జనాభా ఎక్కువ వస్తారు కదా, డబ్బులు ఇస్తే పట్టుకొస్తాను. నేను పట్టుకొచ్చి మీటింగ్ పెట్టగలను. కానీ నా భారం నా ప్రజలకు నేను సేవ చేయాలి. నా భారం నేను దేవుని వాక్యం అందించాలి. ఇన్ని డబ్బులు మిగిలితే వస్తువులు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇన్ని డబ్బులు మిగిలితే పిల్లల పేరు నేర్చుకోవచ్చు, ఇన్ని డబ్బులు మిగిలితే ఏదైనా చేసుకోవచ్చు. కానీ అడిగాను మా చర్చిలో, నేను క్రిస్మస్ పండగ చేద్దామా, మీటింగ్స్ పెడదామంటే దగ్గర భోజనాలు మనకొద్దు, పండగ మనకొద్దు, ఉద్యోగ పండుగలు పెట్టండి. ఆమేన్. ఉద్యోగ పండుగలు పెట్టండి. మీరు వాక్యం అందించండి. పట్టణ మార్పు కొరకు మనం ప్రార్థిద్దాం. మనము కలిసి దేవుని కాలబట్టుకుందాం. ఆ తాత్పర్యంతోనే ఈ రాత్రి దేవుడు కార్యం చేయబోతున్నాడు. బలమైన ఉజ్జీవానికి పునాది ప్రార్థనే. బలిపీఠాలు కట్టుకోవాలి. ఈ రాత్రి నీవు బలిపీఠం లేని కుటుంబంగా ఉంటే, ప్రార్థన లేమితో ఉంటే, ప్రాతకాలమే లేవకుండా ఉంటే, ఒకవేళ ప్రార్థనకు నువ్వు దూరం అయితే మరొక్కసారి ఈ రాత్రి నీవు తాకబడి ప్రార్థించేవాడిగా మార్చబడాలి. హల్లెలూయా. 1, బబులోను నుండి యెరూషలేముకు వెళ్ళాడు. 2, ఏక మనస్సుతో, ఏక హృదయముతో అక్కడికి వెళ్ళి బలిపీఠాలు కడుతున్నాడు. అపోస్తల కార్యం చదవద్దండి, 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏక మనస్సుతో 120 మంది మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఏకాత్మతో మేడ గదిలో విజ్ఞాపన చేస్తూ ఉంటే అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలను దేవుడు చేశాడు. తిరుగులేని ఆత్మవర్షాన్ని కుమ్మరించాడు. బలమైన ఆత్మాభిషేకం దిగి వచ్చింది. ఆకాశం తెరవబడింది. 120 మంది కేవలం అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే, ఆదరణ కొత్తగా కనిపెడుతూ ఉంటే, బలిపీఠాలు కట్టుకుంటూ ఉంటే, ఏక మనస్సుతో వాగ్దాన ఆత్మ కొరకే కన్నీరు కారుస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. ఈ రాత్రి మరొక్కసారి ఆకాశం తెరవబడాలి. అగ్నే రావాలి. అగ్నే కావాలి. కాల్చే అగ్ని కావాలి. దహించు అగ్ని కావాలి. మండించు అగ్ని కావాలి. జీవితాలను మార్చి మాలిన్యాన్ని తొలగించి శుద్ధీకరించే దైవాత్మ అభిషేకం కావాలి. ప్రజలారా, బలిపీఠాలు కావాలి. బలిపీఠాలు అవసరం. ఈ రాత్రి అన్ని చేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను, బిజీ ఫర్ గాడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ బిజీ విత్ గాడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తెల్లవారు లేచి రాత్రి వరకు దేవుని కోసం బిజీ అని చెప్పేదానికంటే బిజీ విత్ గాడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని కొరకు కాదు బిజీ,
దేవునితో మనం బిజీ కావాలి. మార్త దేవుని కోసం బిజీ, మరియా దేవునితో బిజీ. ఈ రాత్రి నీవు మార్త గుంప, మరియ గుంప. శరీరధారకున్న రోజులలో యేసు ఏడ్చాడు, మహారోధంతో ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, మరణమగనంతో లోతుకు వెళ్ళాడు. ఆ హై టెన్షన్కు, ఆ హై ప్రెషర్కు నరాలు చిట్లిపోయి రక్తం బయటకు వచ్చేసి చెమట రావాల్సిన స్థానంలో రక్తం వస్తే పచ్చని గెస్సెమనే తోట ఎర్రగా మారిపోయింది. పచ్చని గెస్సెమనే తోట ఎర్రగా మారిపోతుంది. ఈ రాత్రి భారముతో ప్రార్థించేవారు కావాలి. మోకాళ్ళ మధ్యలో ముఖము పెట్టుకొని 7 సార్లైనా వర్షము రాకపోయినా మేఘం వచ్చేంత వరకు కన్నీరు కార్చే ఏలియాలు కావాలి. అప్పుడే మోపైన వాన కురుస్తుంది, అప్పుడే ఉద్యమం వస్తుంది, అప్పుడే అహాబులు మారతారు, యెజబెలు భయపడతారు, దేవునికి ఘనత వస్తుంది. ఈ రాత్రి సమాజమా, బబులోనుని విడిచి మనం వస్తే పర్వతాలు తొలగిపోతాయి. 2 బలిపీఠాలు కట్టుకున్న జెరుబ్బాబెల్, బలిపీఠాన్ని కడదాం. ఈ రాత్రి నీ బలిపీఠం మొక్కలైపోతే, శిథిలమైపోతే, ప్రార్థన లేమితో నీ ఒకవేళ ఉంటే మరలా ఈ రాత్రి నుండే ప్రార్థిద్దాం. తిరుగులేని కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం ముందుకెళ్దాం ప్రియులారా, ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథం మూడవదిగా ఎజ్రా గ్రంథం, ఎజ్రా పుస్తకం 3వ అధ్యాయములో, ఎజ్రా గ్రంథం 3:8 అండి. 3:8. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయములో 8వ వచనం. ఒక్కరి ఎవరన్నా ఇద్దరికి అర్థం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరానికి వాళ్ళు వచ్చారు. 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు విడిపించబడి యెరూషలేమునకు అందరూ పని ఆరంభించినారు. గట్టిగా చెప్పడం ఒకసారి. చాలేదు, దగ్గరగా గొప్ప పర్వతాలు పోవాలి, గట్టిగా గొప్ప ఉద్యమం రావాలి, దగ్గరగా పట్టణాలు మారాలి, దేశం మారాలి. గట్టిగా నాగాలాండ్ కంటే, పెన్సికోలా కంటే, బ్రౌన్స్వెల్ కంటే, సియోల్ కంటే తిరుగులేని ఉద్యమం రావాలి. గట్టిగా వేల్స్ కంటే ఉద్యమం రావాలి. అవి మన రోజుల్లో జరగాలి, అవి కథలు కాకూడదు. క్యాథరిన్ కుల్మిని దేవుడు వాడుకున్నాడట, జాన్ వెస్లీ గారిని వాడుకున్నాడట, చార్లెస్ జి ఫిన్నీని వాడుకున్నాడట, హడ్సన్ టైలర్ని వాడుకున్నాడట. అన్నది కథలు కాకూడదు. నీవు కూడా ఒక మహాభక్తుడిగా నిలబడి వాడబడాలి. ఆమేన్. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నీవెందుకు ఉండకూడదు? ఈ తరములో నీవు కూడా దేవుని బోరగా ఎందుకు నిలబడకూడదు? ఒకటి, బబులోనుని విడిచాడు, స్నేహాన్ని మానాడు, సుఖాల్ని మానాడు, బంధాలను తెంచుకున్నాడు, దేవుని కోసం వెళ్ళాడు. 2, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో బలిపీఠం కడుతున్నాడు. 3 శిథిలమైపోయి, పాడైపోయి, పడగొట్టబడి, కోల్చబడి, చూడ్డానికి వికారమై బూడిదగా మార్చబడిన ఆ మహా దేవుని ఆలయానికి జెరుబ్బాబెలు పునాది వేసి పని ప్రారంభిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పని ఆరంభించినాడు. ఈ రాత్రి ఆరంభకులు కావాలి, ప్రారంభికులు కావాలి. దేవుని పనికే ప్రారంభం చేసేవారు కావాలి. లాయిన్ రావాలి, ఈయన రావాలి, లాల్లాగొస్తే, వేలలాగొస్తే, నాన్నగారు ఇస్తే, నాకు ముందు ఉంటే ఎక్కువ చేస్తాను అన్న మాటలు మానేసి ఈ రాత్రి పాడైపోయిన దేశాన్ని ఉద్ధరించడానికి నీవే ఆరంభకుడు కావాలి, నీవే ప్రారంభం కావాలి. దేవుడు దాన్ని ముగిస్తాడు.
మనకు ప్రారంభం స్టార్టింగ్ ప్రాబ్లం, వేగంగా స్టార్ట్ అవ్వం. ఎవరో తొయ్యాలి, క్లచ్ ముయ్యాలి, పరిగెత్తుకెళ్ళాలి, నోటుతో గాలి వదాలి, అటు ఇటు కదపాలి, పూర్తిగా వాల్ చేయాలి, పరిగెత్తుకెళ్ళి క్లచ్ వదిలేసి బండి ఎక్కిపోవాలి, జారిపోతాం, కొంతకాలం వెళ్తాం. కాదు, నీవు ఈ రాత్రి శిథిలమైన ఈ దేశాన్ని ఉద్ధరించి కట్టాలి అంటే ఆయనో ఈయనో లాయనో ఆదిక్కో ఇదిక్కో రారు, నీవే ఈ దేశానికి ఆరంభకుడవు కావాలి. నమ్మితే గట్టిగా ఈ దేశ సంస్కరణలో మహాభక్తులు విలియం కేరీ, జాన్ హైడ్, గ్రహం స్టెయిన్స్, జాన్ హెలెన్, అపోస్తలు బిఎం శామ్యుల్ అయ్య గారు, ఏసన్న గారు, పరంజ్యోతి అయ్య గారు, భగత్ సింగ్ గారు, వారు వేశారు. నీవు కూడా రాబోయే తరానికి ఆరంభం కావాలి. నీవే కావాలి ఆరంభం, నీవే కావాలి. నీ చెయ్యి ఆరంభించే చెయ్యి కావాలి. నీ చెయ్యి ఆరంభిస్తే ఆయన దాన్ని ముగిస్తాడు, శక్తినిస్తాడు. ఒకవేళ ఈ రాత్రి నీ చెయ్యి ఓచ చెయ్యి అయిపోయి ఎండిపోయి సాగలేక చచ్చుబడి జీవం లేకపోతే అంటాడు నెహెమ్యా, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచండి, ఇప్పుడు నా చేతులను బలపరచండి. నిలబడలేకపోతున్నాను, సారము లేదు, బలము లేదు. దేవా ఇప్పుడు ఈ సమయంలో నా చేతులకు బలము కావాలి. ఆరంభిస్తావా? ఎలాగ ఆరంభించారు? జోబులో ఎంత వాలెట్ పెట్టుకొని, బ్యాంకులో ఎంత క్యాష్ వేసుకొని కదా, ఇంట్లో ఎంత బంగారం పెట్టుకొని కాదు, విశ్వాసముతో ప్రారంభించారు. ఆమేన్, ఆమేన్. విశ్వాసముతో పని అవుతుందా లేదా, వెళ్తుందా, ఆగిపోతా, ఉంటామా, వెనకపోతామా అన్న సంకోచం ఏది లేకుండా అందరూ కలిసి విశ్వాసంతో జెరుబ్బాబెలు నాయకత్వంలో ఆనాటి దేశ ఉద్ధరణ కొరకే, సంస్కరణ కొరకే తెర తీశారు. రండి ఒక రాయి వేద్దాం. చదవద్దు ప్రభు అంటాడు జకర్యా గ్రంథంలో, చదవద్దండి. జకర్యా 4:8 అంటాడు, చదవద్దు. జకర్యా 4:8 అంటాడు, జెరుబ్బాబెలు చెయ్యి నా మందిరానికి పునాది రాయి వేసింది అంటాడు దేవుడు. అతడే ముగిస్తాడు, అతడే పునాది వేశాడు. ఈ రాత్రి ఈ పట్టణంలో ఉద్యోగం కొరకే, మీ గ్రామాల ఉద్యోగం కొరకే నీవే పునాది రాయి కావాలి. దేవుడు మీకు మంచి ఇల్లు చేస్తాడు, దేవుడు మీకు అన్ని చేస్తాడు. 2 రోజుల్లో మీకు లాటరీ తగులుతుంది, 5 రోజుల్లో డబ్బులు అయిపోతారు, ఆనందంగా ఉంటుంది. కాదు, ఈ రాత్రి సంస్కరణ ఉద్యమం కొరకు, ప్రక్షాళన కొరకు, దిద్దుబాటు కొరకు, మార్పు కొరకు ఈ రాత్రి నీవే ఆరంభించాలి. నీవే పునాది రాయిగా లోతుగా వెళ్ళాలి. జెరుబ్బాబెలు ఆరంభించి, జెరుబ్బాబెలే ఆ మందిర నిర్మాణంలో మొదటి రాయి వేసి, దేవా నేను వేసేది రాయి కాదు, నా బతుకునేస్తున్నాను దేవా. నేను వేసేది రాయి కాదు, కాంక్రీట్ కాదు, సిమెంట్ కాదు దేవా. నేను ఈ మహా ఉద్యమంలో, ఈ మందిర నిర్మాణములో నీ మహిమను ప్రత్యక్ష పరచడానికి నా బతుకునే లోతుకు వేస్తున్నాను దేవాని జెరుబ్బాబెలు ప్రారంభించాడు. తానే పునాది రాయిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రారంభకులు కావాలి, పునాది రాళ్ళు కావాలి, పునాది రాళ్ళు కావాలి. అమ్మా పునాది రాయిగా నీ వస్తావా? స్నేహితుడా పునాది రాయిగా నీ ఉంటావా? జకర్యా 4:8 చదవద్దండి. జెరుబ్బాబెలు చెయ్యి నా మందిరానికి పునాది వేసింది, పునాది వేసింది. అవును, ఈ రాత్రి పునాది వేసేవారు కావాలి, ఆరంభకులు కావాలి. ఆఫ్రికా దేశమంతా చీకటి ఖండం, నరమాంస భక్షకులున్న దేశం. ఆ దేశంలో పావుగంటల ముగిస్తాను నేను. ఎంత సభలు పెట్టినా వెరీ సిస్టమేటికల్, అర్థమైందా? మేము ఎంత సభలు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా టైం టు టైం వెళ్తాం. 8:30కి ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం పొడిగించి, ఇంకా కొంచెం చెప్పి, మరొక ఇంకా పాడించి
నేను చెప్పాను ఈ రాత్రి కొద్దిగా ఆలస్యమైంది, రేపు ఇంకా తొందరగా ప్రారంభిస్తాం, మీరందరూ రావాలి, అనేకులు చెప్పాలి. మూడవదిగా వాక్యం మాట్లాడుతుంటారా, మనందరము పునాదురాలు కావాలి. ఆఫ్రికా ఖండం చీకటి ఖండం, నరమాంస భక్షకులు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం ఆఫ్రికాలో ఒక ప్రాంతం ఉంది. అక్కడికి సువార్త చేయడానికి వెళ్ళడానికి ఎవరు సాహసించలేదు. ఇంగ్లాండ్లో పుట్టిన దైవజనుడు, అభిషక్తుడు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప యవనస్తుడు డెడికేట్ చేసుకొని పెళ్ళైన కొత్త రోజుల్లోనే ఆఫ్రికా దేశానికి వెళ్తాను సేవ కంటే అందరూ తిట్టారు. లివింగ్స్టన్ చాలా దేశాలు ఉన్నాయా, అక్కడికి వెళ్ళి సేవ చేసుకో, కొత్తగా పెళ్ళయింది, ఆఫ్రికాకి ఎందుకు వెళ్తావయ్యా అంటే, లేదు ఆ చీకటి ఖండాన్ని వెలిగించాలి అన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. చీకటి ఖండానికి వెళ్ళాడు, భార్యను తీసుకొని వెళ్ళాడు, డాక్టర్గా చదువుకున్నాడు, ఇంగ్లాండ్లో పుట్టి పెరిగాడు, సౌకర్యం ఉన్నవాడు. లివింగ్స్టన్ తన భార్య వెళితే ఒక దోమ కరవడం వలన లివింగ్స్టన్ భార్య చనిపోయింది. ఒక దోమ కాటుకి ఆ కేకర అరణ్యంలో లివింగ్స్టన్ భార్య చనిపోయింది. మరలా పట్టుకొచ్చి పాదేశారు ఇంగ్లాండ్లో. మరలా వెళ్ళిపోయాడు. అందరూ అన్నారు, భార్య చనిపోయింది, నీకు చిన్న వయస్సు, నీకు బాధ లేదా, నీ కుటుంబాలు అక్కర్లేదా, బంధాలు అక్కర్లేదా, ఇంగ్లాండ్లోనే ఉండు అన్నా సరే నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి, చీకటి ఖండానికి వెళ్ళి, ఆఫ్రికా ఖండాంతరంలోనికి వెళ్ళి మనుషులు తినేసి నరమాంస భక్షకులు అనాగరిక మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించి చిన్న వయసులోనే లేక కొద్ది రోజుల్లోనే అనధికాలంలోనే అనేక బాధలు పడి రక్తాన్ని కక్కుకొని ఆరోగ్యం బాగులేక, అన్నము లేక, ఎముకలు బయటకు వచ్చేసి శల్యమైపోయి భయంకరమైన జబ్బులు పడి ఎటకేలకు ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన ఇంగ్లాండ్ వాడు కాబట్టి ఇంగ్లాండ్లో ప్రజలు సమాధి చేయడానికి ఆయన బాడీని పట్టుకెళ్ళేటప్పుడు ఈ ఆఫ్రికాలో అనేక మంది నరమాంస భక్షకులు ఇది సువార్త విని పూర్తిగా వారు దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం కలిగింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. నరమాంస భక్షకులు మార్చబడ్డారు. ఈయన చనిపోయాడు, ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు బాడీని బరియల్ చేయడానికి. అప్పుడు వీళ్ళు అన్నారు, ఆగండి, ఇతను పుట్టింది, పెరిగింది, తిన్నది, ఉన్నది ఇంగ్లాండే, బ్రిటిష్ వాడే, విదేశం వాడే, మేము కాదనలేదు, మీరు పట్టుకెళ్ళిపోండి. కానీ ఇతను గుండె, ఇతని హార్ట్, ఇతను గుండె ఎప్పుడు కూడా ఆఫ్రికా అని కొట్టుకునేది. కానీ శరీరాన్ని మీరు ఇంగ్లాండ్ పది పెట్టండి, ఈ గుండెను తీసి మేము ఆఫ్రికాలో పది పెడతామని శరీరాన్ని ఇంగ్లాండ్లో పది పెడితే ఆ గుండెకాయని తీసి ఆఫ్రికాలో పది పెట్టారు. ఈ రాత్రి భారతదేశం కొరకే గుండెలో భారం ఉన్నవారు లేవాలి. భారతదేశంలో చీకటి పోవాలి అని, వెలుగు రావాలి అని, ఈ ప్రక్రియలో మన కుటుంబమైన, మన భార్య అయినా, బిడ్డలైనా, మన జీవితాల్లో ఏ పరిస్థితి ఉత్తరమైన అవసరమైతే మన ప్రాణమైన పణంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడాలి. ఒక డేవిడ్ లివింగ్స్టన్ వంటి వారు ఎందుకు ఈ సమాజంలో లేవకూడదు, ఎందుకు పట్టుకూడదు? ఆనాడు లివింగ్స్టన్ ఏడ్చి ప్రార్థించి ఆ ఖండాన్ని వెలిగించి చచ్చిపోయాడు. ఒకే మనిషికి 2 సమాధులు ఉన్నాయి. డేవిడ్ లివింగ్స్టన్ ఒక సమాధి ఇంగ్లాండ్లో, ఒక సమాధి ఆఫ్రికాలో చనిపోయాడు. కానీ దేవుడు ఆ భక్తుని మొర్ర ఆలకించడం మానేలేదు. ఆ భక్తుని ప్రార్థన దేవుడు విని, ఆ కన్నీల దేవుడు విని ఈ తరములో రైన్ హార్డ్ బాంకే గారిని ఆఫ్రికా మరలా పంపించి కోట్లాది ఆత్మల దేవుడు కదిలించాడు. గట్టిగా ప్రార్థన, తీర్మానం, పునాది, ప్రారంభం, మొదలై ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన వేసిన పునాది రైన్ హార్డ్ బాంకే వరకు వచ్చి కోట్లాది మంది జీవితాలని యేసు కోసం తెప్పగలిగింది. ఒకటి బబులోనును విడిచినవాడు, 2 బలిపీఠాన్ని కట్టినవాడు, 3 దేవుని పనిని తానే ఆరంభించినవాడు, తానే ప్రారంభించినాడు, తానే దానికి మూల పునాదైనాడు. ఆఖరి మాటతో నేను ముందుకెళ్ళి ముగిస్తాను బిడ్డారా. ఆఖరి మాటతో నేను ముగిస్తాను. ఎజ్రా గ్రంథంలోనే 4వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం బిడ్డారా. అంతటా యోధ వంశస్థులను, బెన్యామినీయులకును విరోధులైన వారు, శర నివారణ అయిన వారు
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్నారండి. సంగతి విని జెరుబ్బాబెలు దగ్గరికి వచ్చి, పెద్దల దగ్గరికి వచ్చి మేము ఆశ్రయించినట్లు మేము కూడా మీ దేవుణ్ణి ఆశ్రయించాము. ఇప్పుడు మమ్మల్ని రప్పించిన అశ్షూరాజైన ఎసర్బోదోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవా బలర్పిస్తున్నాము, మేము మీతో కలిసి కడతాము. నేను ముగిస్తాను, ఆఖరి మాట. మేము మీతో కలిసి కడతాము. 1, బబులోనుని విడిచాడు. 2, బలిపీఠాలు కట్టాడు. 3, దేవుని పనికి పునాదిగా తానే ఆరంభకుడిగా మార్చబడ్డాడు. 4, ఎప్పుడైతే ఇలా స్టోన్ వేశారో విరోధులు వచ్చారండి. విరోధులు, ఎనిమీస్ వచ్చి మేము కూడా నీతో కడతా ఉన్నారట. విరోధులు పని ప్రారంభిస్తే శత్రువులు వస్తారు. మేము మీటింగ్స్ అనగానే తుఫాన్లు అలజడి. మాకు తెలుసు దేవుడు ఎప్పుడు కూడా మా సభలని కొన్ని సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. ఎన్నో చోట్ల వెళ్ళాం. ఎప్పుడు కూడా నేను మాట్లాడిన సభల్లో వర్షాలు కురిసినాయి, ఇబ్బందులు పడినాం. కానీ ఇచ్చాపురంలో మన మీటింగ్ అయింది. హోరు వానలో కూడా దాదాపుగా 40 నిమిషాలు నేను నిర్విరామంగా తడుసుకొని గొడుగేస్తామన్నారు. వాళ్ళ గొడుగొద్దన్నాను, మైక్ పట్టుకుంటే షాక్ కొడదన్నారు. విపరీతమైన వర్షం. పక్కనే బీచ్, అక్కడ పక్కనే బీచ్ ఉంది ఇచ్చాపురంలో. 100 మంది టెంట్ల కింద రూముల్లోకి వెళ్ళిపోయి కూర్చొని వింటున్నారు. బ్యాప్టిస్ట్ చర్చ్ వాడు, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వాడు. నేను వాక్యం చెబుతున్నాను యెహోషువ కోసం. రాత్రి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి వర్షం పడుతున్నా వాక్యాన్ని మాత్రం దేవుడు ఆపనివ్వలేదు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వదిగా ఎప్పుడు పని ప్రారంభించారో శత్రువులు వచ్చారు. మనం ఎప్పుడు వాడబడతాము, దీవించబడతాము. విరోధులు వస్తారు. విరోధులు రాని సేవ కాదు. విరోధులు లేని సేవ పరిచర్య కాదు. పని చేయనప్పుడు విరోధులు లేరు. పని చేస్తే శత్రువులు వచ్చారు. ఇంట్లో కూర్చుంటే విరోధులు లేరు. బయటికి వెళ్ళి ప్రభుకు పునాది వేస్తే విరోధులు వచ్చారు. ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. అందరూ వచ్చి ఒకటైపు అంటున్నారు, జెరుబ్బాబెలు పెద్దలారా, మేము కూడా మీతో కలిసి మీ దేవుని ఆలయం కడతాము. మేము కడతాం, సపోర్ట్ చేస్తాం, డబ్బులు ఇస్తాం, రాళ్ళు ఇస్తాం, సిమెంట్ ఇస్తాం, కష్టపడతాం, మనం కలిసి కడదాం అని విరోధులు వచ్చి అడిగితే, అబ్బా మంచి ఛాన్స్ దొరికింది, దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచివాడు అయ్యా, డబ్బులు లేనప్పుడు, అవకాశం లేనప్పుడు ఎంతమందిని ఇచ్చావు దేవా అని జెరుబ్బాబెలు అనలేదు. నేను చదువుతాను, జెరుబ్బాబెలు అనలేదు. అదే యెజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలోనే అంటాడు జెరుబ్బాబెలు, కాదు 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 4:3 అంటాడు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరాన్ని కట్టడానికి మీకు పని లేదు, మేమే కూడుకొని మేమే కట్టుకుంటాము. కట్టుకుంటాం. వచ్చే నెల వస్తుంది, వచ్చే నెల వస్తుంది, డిసెంబర్ నెల. క్షమించండి, డిసెంబర్ మాసం వస్తుంది, క్రిస్మస్ సీజన్. అది ఎవరైతే బాగా ఉన్నారో, వాళ్ళకి మారు మనసు ఉందా, యేసయ్యతో ఉన్నారా, ప్రభుతో ఉన్న, అనవసరం అండి, అనవసరం. ఏం చేస్తున్నాం మనం? శత్రువులు వచ్చి దేవుని పనిలో డబ్బులు ఇస్తామంటే, పెట్టుబడి పెడతామంటే, వస్తువు ఇస్తామంటే, ఆభరణం ఇస్తామంటే కక్కుర్తి పడలేదు. 4 రాజీ పడని సేవ చేశాడు. వంగని సేవ, తలదించని సేవ, అమ్ముడు పోని సేవ, కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి నిలబడి ఈ సేవలు అనవసరం అని అడిగారు. 3 రోజులు ఎవరు వస్తారండి గెస్ట్లు? ఎవరు రారు, యేసే వస్తాడు. గట్టిగా పట్టండి ఒకసారి. మీకు ఎవరు తెలియదా? ఊర్లోనా? ఈ ఊర్లో పుట్టాను. వాక్యానికి ఆటంకం ఉండకూడదు, మనుషులు పోకూడదు, బయటికి వెళ్ళకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని గర్జన స్వరాన్ని పట్టణం ఆలకించాలి. పిలుద్దాం. గంటసేపు ఉంటాడా వచ్చిన ఆయన? 2 గంటలు ఉంటారా పిలిచిన ఆయన? ఇప్పుడే చెప్పాలి వాక్యం కాదు. ఈ రాత్రి మనము దేవుని కొరకే సిద్ధపడే సేవలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు, ఎప్పుడు మనం తలదించుకోకూడదు. ఎందుకంటే ఇది మహాదేవుని పని, గొప్ప దేవుని పని, దేవదేవుని పని. మేము వస్తాము, డబ్బులు ఇస్తాము, పెట్టుబడి పెడతాము, వస్తువులు ఇస్తాము, పనులు మోస్తామంటే అంటాడు జెరుబ్బాబెలు, మాతో మీకు పని లేదు, మేమే కడతాం. ఆమేన్.
ముగిస్తాం. మేమే కడతాం, మేమే పడతాం, లేకపోతే చస్తాం. మాకొద్దు, మాకొద్దు, మాకు మా దేవుడే ఇవ్వాలి. నమ్మండి, నీకు ఇచ్చేవారు లేకపోతే, శత్రువులు ఎక్కువైతే, విరోధులు ఎక్కువైతే, నా దేవుడు నీ జీవితంలో తానే ఎబినేజరుగా, దేవ సహాయకుడుగా, యెహోవా ఈరేగా, మూల పునాదిగా తన హస్తాన్ని చాపి మెల్కి సెదకు వలె నేను ఎదుర్కోబోతున్నాడు. రాత్రి ఆయన చేతులెత్తి నేను దీవించబోతున్నాడు. ఆయన తను దీవించాలి మనల్ని. అబ్రహాం అంటాడు, నీ నోలు పోగు ఎవడకు కావాలి, నీ వస్త్రపు బట్ట ఎవడకు కావాలి, నీ చెప్పులు వారెవడకు కావాలి, మాకొద్దు, నా దేవుడు నాకు ఇవ్వాలి, నా ప్రభువు నాకు ఇవ్వాలి. నమ్మండి, మనల్ని మన దేవుడు దీవించబోతున్నాడు. గొప్ప ఉద్యమం వచ్చింది, ప్రజలు ఏడ్చారు, రాజులు మారారు, అద్భుతాలు దేవుడు చేశాడు. మహిమ కలిగిన మందిరం నిర్మాణం చేయబడి సమాప్తం గావించబడింది. ఈ రాత్రి మనము బబులోనును విడిచిపెడదాం. 2 బలిపీఠాలు కడదాం. 3 మనమే పనిని ప్రారంభించి పునాది రాయిగా మార్చబడదాం. 4 రాజీ పడని సేవ, మొమాటము లేని సేవ. చేతులు కట్టుకొని తలదించుకొని, సిగ్గుతో తలదించుకొని, వద్దు బిడారా, కొండలు తట్టు మనల కనులే తక్కరలేదు. ప్రభు మనకిస్తాడు, మన పోషకుడు. ఆమెకు దొరలు ఇస్తున్నారు కదా, దొరలు అయినప్పుడు మేము చేసాం. ఈ సభలకు దొరలు ఎవరు మాకు ఇవ్వలేదు. మా సంఘమే కష్టపడి డబ్బులు ఇచ్చారు, చెమట వచ్చి డబ్బులు ఇచ్చారు. ఎంత అడిగినా ఇస్తారు, ఏమడిగినా, ఎంత అడిగినా పరిచర్యార్థమై ఇది చేద్దామంటే, వెళుతున్నానంటే సంఘమే, మా స్థానిక సంఘమే నిలబడి ప్రభు కొరకు దాతృత వేస్తున్నారు. ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నాను, గుండె మీద చేసుకొని రాజీ పడని సేవ మనం చేద్దాం. ఎక్కడ మనం తలదించుకోవద్దు, తల వంచవద్దు. విరోధులైన, శత్రువులైన ఎంతమంది వచ్చినా మనం నిలబడగలిగితే దేవుడు ఈ పనిని సమాప్తం గావించబోతున్నాడు. ఈ రాత్రి అంటాడు దేవుడు, జెరుబ్బాబేలును, ఓ గొప్ప పర్వతమా అడ్డగిస్తున్నావు, జాగ్రత్త, నీవు చదును భూమిగా మార్చబడతావు అని అంటాడు. కృప కలుగును గాక. అందుకని చెప్పడం సరే, చెప్పడం సరే, ముగిద్దాం. కృప కలుగును గాక. లేచినబడదామండి, లేచినబడదాం. కృప కలుగును గాక. చెప్పాలి ఒకసారి గట్టిగా. కృప కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. కొండలు పిండైపోతున్నాయి, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. కృప కలుగును గాక. సైనమరామ, నీ కృపచేనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసిని నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురో నీ నామ గానామృతో. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. అనుక్షణం తృప్తి పొందెదను. ఈ రాత్రి నువ్వు తిరిగి రావాలి, తిరిగి జాతిగా మార్చబడాలి. కృప కలగాలి. ప్రార్థన చేద్దాం. ఆమేన్. జీసస్, ఆమేన్. ప్రేమతో పిలచి పలుకరించితివే, నుండి
మురిసెను నీ మహిమేశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన మురిసెనే నీ కృపము నా జుహకు మధురాతి మధురము దేవుని తోట మిడతల పాలై వాడైపోయేను వీడుగా మారేను. దేవుని తోట మిడతల పాలై ఉజ్జీవముకై మరణను భక్తులారా మేల్కొనండి. ఉజ్జీవముకై పిల్లువానంకుడి ప్రార్థన వీరులన్ పిల్లువానంకుడి ప్రార్థన వీరులన్ బలిపీఠము కడ బోధించండి బోధించండి మరలి రండి దయచేసి తరలి రండి మరలి రండి దైవ జనమ కుపుకు మరలి మజటి ప్రేమను మరలరగాల్చి దేవుని వాగ్దానము చేపట్టి మజటి ప్రేమను మరలరగాల్చి దేవుని వాగ్దానము చేపట్టి ప్రార్థనములను అమేటగరండి మీతో మాట్లాడుతుంటే దేవుడు మీరు రావాలి రావాలి ఆమేన్ బలిపీఠాలు కట్టుకోవాలి గొప్ప పర్వతాలు కూలిపోవాలి రావాలి తొందరగా తొందరగా స్తోత్రం కృప కలుగునుగాక కృప కలుగునుగాక ఆమేన్ స్పీడ్గా 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 ఆమేన్ గ్లోరీ 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 రావాలి ముందుకు రావాలి ముందుకు రావాలి స్తోత్రం 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 దయచేసి ఈ మొదటి రాత్రి షాలేమరాజు గారు కూడా ప్రార్థన చేసిందిగా ప్రభు మా బలిపీఠాలు కట్టు ప్రభు మమ్మల్ని వాడుకోదేవాని మరొక్కసారి బిగ్గరగా ప్రభు హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూచిగా తన దాసుని నిలవబెట్టి మనందరినీ దర్శించున్నాడు. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడ్డ, ఈ రాత్రి తిరిగి వెళ్ళుచుండగా జెరుబ్బేలు కలిగిన 4 అనుభవాలు దైవ సేవకుడా, దైవచనురాలా, దేవుని సంఘమా మనము కూడా కలిగి ఉండుటకు సిద్ధపడదాం. వదిలించడానికి దేవా ఆ యొక్క బాంకే గారిని మీరు ప్రేరేపించి నాయన పంపించినట్లుగా చూడు ప్రభువా. మధు మనోహర్ గారిని అలాంటి నాయన 2 అభిషేకముతో ఆత్మల భారముతో సంఘములో కట్టుటకు సేవకులను పురుగొల్పుటకు వారికి సంఘానికి కుటుంబానికి ఇచ్చిన భారమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి గొప్ప వెలుగుతో నింపి రేపు ఆ వెల్లుండు ఇంకా 2 దినాలు జరగబోతున్న సభలలోని గొప్ప ఆత్మ తాకిడిని కలుగు చేయమని, కానీ దాసుని వాడుకోమని ఈ ప్రాంగణం అంతయు మీ ఆత్మతో నింపండి. చక్కని వాయిద్య సంగీతం, చక్కని నాయనా పాటలు పాడే తలాంతు కలిగిన బ్రదర్ ఆశీర్వాదం, అలాగే నా కుమార్తె నాయన సుష్మాన్ బెట్టుస్తున్న పాటల్లో మీ సన్నిధి ఉంచండి. నాతోటి జత పని వారందరూ వేదిక మీద ముందు కూడా ఉన్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించండి.
దేవా నైనా తిరిగి ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి మీ క్షేమము కలుగుచేయండి. ఈ విజయనగరం పట్టణం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం గొప్ప ఉజ్జీవము కలుగునుగాక. నీ దాసునికున్న ఈ భారభరితమైన ఆత్మ సంచారం అనేకుల జీవితాల్లో కలుగునుగాక. రాత్రి ఆత్మీయ అనారోగ్యముతో వస్తే, శారీరకమైన బంధకాలు, కట్టడలు, పర్వతాలు కలిగి ఈ చోట్లో కన్నీళ్లు పెట్టిన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఆ పర్వతాలను తొలగించమని మీ దీవెనతో ఈ స్థలము నుండి పంపించమని, దీనుడునైనా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందులకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ కృపను కలిగి మేమందరం ఈ స్థలములో నుండి వెళ్ళగలుగుటకు సహాయము చేయమని, సమస్తము మీద మీ ఆశీర్వాదం ఉంచమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అందరూ కూడా అలాగే లేచిన ఈ రాత్రి వచ్చినటువంటి దైవ సేవకులకును, విశ్వాసులకును, ఈ గుడికలు ఏర్పాటు చేసినటువంటి రివైవల్ చర్చ్ మినిస్ట్రీస్ వారికి, వాక్య సందేశం అందించిన దైవ సేవకులు మధు మనోహర్ గారికి సదాకాలము తోడయుడి నడిపించునుగాక.